Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత నిధుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే ఈ పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇప్పుడు 23వ విడత విడుదలకు సంబంధించిన చర్చలు వేగంగా సాగుతుండటంతో రైతులు తమ వివరాలను సరిచూసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే 2026 మార్చి 13న నరేంద్ర మోదీ అస్సాంలోని గుహవాటీలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎం కిసాన్ 22వ విడత నిధులను విడుదల చేశారు. ఆ విడతలో దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక్కొక్కరికి 2,000 చొప్పున జమయ్యాయి. ఈ ఆర్థిక సాయం రైతులకు సాగు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు ఎంతో ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మొత్తం 6,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా విభజించి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తారు. 22వ విడత మార్చి నెలలో విడుదల కావడంతో ఇప్పుడు 23వ విడత జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక తేదీని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. ప్రతి విడత సమయంలోనూ కొన్ని వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం కనిపిస్తోంది. దీనికి కారణం పత్రాల్లో లోపాలు, ఆధార్ బ్యాంకు ఖాతా లింకింగ్, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, భూమి ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులు ముందుగానే తమ వివరాలను చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రత్యేకంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులు ఈ విడత నిధులను కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సమీపంలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ విధానంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ ద్వారా మొబైల్ ఓటీపీ సాయంతో ఇంటి నుంచి కూడా ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.